ఫ్రెండ్స్, కొబ్బరి తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు కూడా తినడం మానేశారా? అయితే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో కొబ్బరి ఎలా తీసుకుంటే మనకు ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా డైజెషన్ అవుతుందో చెప్తాను. ఇక్కడ నేనైతే ఈ వీడియోలో ఈ పచ్చి కొబ్బరితోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా పెంకల్లోంచి విడిగా తీసుకున్న తర్వాత ఒక పీలర్ తీసుకొని కొబ్బరి పైన ఉన్న ఈ బ్లాక్‌గా ఉన్న పెంకను మొత్తాన్ని తీసేయాలండి. అప్పుడైతే కొబ్బరి ఎంత ముదురు కొబ్బరి అయినా సరే మంచిగా లేతగా అనిపిస్తుంది. కర్రీస్ కానీ, పచ్చళ్ళు కానీ, చట్నీలు కానీ మంచిగా టేస్ట్ అయితే ఉంటాయి. మనకు డైజెషన్ కాకుండా ఉండే పార్టు ఆ బ్లాక్‌గా ఉండే పార్టేనండి. ఇలా మంచిగా తీసేసుకుంటే నీట్‌గా వచ్చేస్తుంది. పీలర్‌తో పీల్ చేసుకోవచ్చు. లేదంటే చాకుతో అయినా తీసేసుకోవచ్చు. ఇలా నీట్‌గా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత నేనైతే కొబ్బరి మొత్తాన్ని కడిగేసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ కొబ్బరితోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అందులోకి కావాల్సిన ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా తీసుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. దాంట్లో మనం పక్కన పెట్టుకున్న పుదీనా వేసేసి కొంచెం వేయించుకోవాలి. ఒక్క రవ్వ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా నీట్‌గా వేయించేసుకొని ప్లేట్లో తీసుకునేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇదే ప్యాన్లో ఒక పిడికెడు పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేసుకొని కొబ్బరి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసే ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది. రైస్లో కోసం చేస్తున్నాను, టిఫిన్స్ కోసం అయితే కాదు. తర్వాత ఈ పల్లీలు 1/2% వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత చిటికెడు మెంతులండి, వేసానంటే వేసానన్నట్టు. ఒక 1/2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. మెంతులు, ధనియాలు వేస్తే అన్నంలోకి చేసుకునే పచ్చళ్ళకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ మంచిగా వేగిపోయాక ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకొని బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. అదే ప్యాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను పోపు కోసము. ఇప్పుడే పోపు కూడా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో అయితే కలిపేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఇందాక ప్లేట్లో పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు, ఎండుమిర్చి మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. పుదీనా కూడా వేసేసాను. ఇలా వేసిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసుకుంటున్నాను. ఒక పెద్ద స్పూన్ ఉంటుంది చింతపండు గుజ్జు. వేసేసి మూత పెట్టుకొని వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా పేస్ట్ లాగా మొత్తం గ్రైండ్ అయిపోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెం వాటర్ అవసరమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా మొత్తము కాస్త గట్టిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ వాటర్ వేస్తే లిక్విడ్గా అయిపోతే రైస్లోకి అస్సలు బాగోదు. ఈ కన్సిస్టెన్సీ రావాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నీట్గా మిక్సీ జార్లోంచి మొత్తం పచ్చడినంతా ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. తర్వాత మిక్సీ జార్ను కూడా కాస్త వాటర్ వేసి తిప్పుకొని ఇలా వేసేసుకున్నాను. నాకు కాస్త ఉప్పు తగ్గింది, అందుకని పైనుంచి ఉప్పు వేసుకుంటున్నాను. సరిపోతే అవసరం లేదు. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేయకముందే కాస్త నలగొట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకుంటే అది మంచిగా నలిగి అందులో ఉన్న జ్యూసెస్ అంతా బయటకు వచ్చి మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పచ్చళ్ళలో వేసేసి మొత్తం కలుపుకుంటున్నాను. నేను ఉప్పు వేసాను కాబట్టి కాస్త ఎక్కువ టైమే కలిపాను. తర్వాత మనం పక్కన పెట్టుకున్న పోపును కూడా పచ్చడి పైన వేసేసుకుంటే అన్నంలో తినడానికి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అసలు చేస్తుంటేనే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో అండి. పల్లీలు, పుదీనా వేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొబ్బరిలో పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.